తెలంగాణ ప్రజల్లారా అసలు ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడనేది ఆలోచన చేయండి. ఇందుక తెలంగాణ తెచ్చుకుంది, కష్టపడి తెలంగాణ తెస్తే ఈ విధంగా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. అదే విధంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీకు కూడా చెప్తా ఉన్నాను, నేను హెచ్చరిస్తా ఉన్నాను, నేను డీజీపీ గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. మీరు ఈ విధంగా దాడులని ప్రోత్సహించి చేస్తూ ఉంటే చూసుకుంటూ ఊరుకోవడానికి మేమేమి దద్దమ్మలం కాదు అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. బిడ్డ మీరు ఈసారి చేసిర్రు, మేము చేసినాం, డీజీపీ గారు కూడా చెప్తున్నాం, మేము ఓపికగా ఉన్నాం, మా ఓపికని కూడా మీరు సహించే రేపు ఫ్యూచర్లో సహించము, మా మంచితనాన్ని కూడా మళ్ళీ చెప్తున్నా డీజీపీ గారు, మా సహనాన్ని చాతగానితనం అని అనుకోకుర్రి, మీరు దాడి చేసినా మేము ఓపికగా ఉన్నాం. రేపు మేము దాడులు చేసుడు మొదలు పెడితే బిడ్డ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇంట్లో అనుకోడు, ఏ ఒక్కడు కూడా పార్టీ ఆఫీస్ మీద కూడా ఒక్కటి కూడా ఉండదని చెప్పి కూడా చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇట్లాంటి దాడులు ఆపకపోతే ప్రతి దాడులు మేము కూడా ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా మీ పార్టీ ఆఫీసుల మీద కూడా దాడులు చేసి తీరుతాం, భయపడే ప్రసక్తే లేదు. మా పార్టీ ఆఫీసుల మీద మీరు వస్తుంటే మా కేసీఆర్ గారి ఫోటోలు కిందేసి కొడుతుంటే మేము చూసుకుంటూ కావాలనే బిడ్డ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మేము కూడా మీ పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తాం. ఇట్లా మొదలైతే డీజీపీ గారు దీనికి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం, ఆయనే హోమ్ మినిస్టరు, కానీ ఆయనకి ఇంచు కూడా ధమాక్ లేదు. కానీ మీరు మాత్రం అధికారులు గుర్తుపెట్టుకోండి. ఇలా పోలీస్ శాఖకు కూడా మేము చెప్తా ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాం, కేసీఆర్ గారు మీకు ఏం తక్కువ చేసిండండి? భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతమైన పోలీస్ కంట్రోల్ రూమ్ కట్టించిండు. మీకు వేరే రాష్ట్రాలలో ఒక్కసారి పోయి చూడండి, డకోటా కార్లు డకోటా జీప్లలో తిరుగుతుంటాడు. కానీ కేసీఆర్ గారు మీకు అద్భుతమైన ఫార్చునర్లు కొనిచ్చిండు, అద్భుతమైన ఇనోవాలు కొనిచ్చిండు, మిమ్మల్ని 5 స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండ్రు, టెక్నాలజీలు పెంచిండు, మీ జీతాలు పెంచిండు, మీ పోలీసు వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసి ఉద్యోగాలు ఇచ్చిండు. ఇవన్నీ చేసిన కేసీఆర్ గారికి అన్నీ మర్చిపోయారా? ఇవాళ దాడులు చేస్తుంటే చూసుకోమని చెప్తూ చూస్తూ ఉన్నారా? ఆఖరికి మీ పోలీసు వాళ్ళకు కూడా ఆయన జీతాలు ఇవ్వకపోతే బెటాలియన్ పోలీస్ మొత్తం కూడా రోడెక్కితే మీకోసం కూడా ప్రశ్నించింది కేసీఆర్ నాయకత్వంలో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీయే కదా. ఇవన్నీ మీకు గుర్తొస్తలేవా పోలీసు మిత్రులారా అని నేను అడుగుతా ఉన్నాను. మీకు మంచిగా అనిపిస్తూ ఉందా? ఇలా ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో చేయి దాటిపోతుంటే మీకు మంచిగా అనిపిస్తుందా అని నేను అడుగుతా ఉన్నాను. ఇదేం పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. రేపు ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, నేను అధికారులందరికీ కూడా చెప్తున్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు అవునన్నా కాదన్నా, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు అనే విషయం మాత్రం మీరు మర్చిపోకండి. మీరు అనుకుంటుండొచ్చు కేసీఆర్ గారు మర్చిపోతారు వచ్చిన తర్వాత, ఇవాళ చేసిన అన్నీ కూడా సౌకుని మాఫీ చేస్తామని మీరు అనుకుంటుండొచ్చు. ఏ కూని మాఫీ చెయ్యము. ఖచ్చితంగా మీరు చట్టానికి లోబడి పనిచేయండి. మీరు అతి ఎక్స్ట్రాలు చేయకండి. మీరు పొద్దున వస్తారు మా పొద్దున నేను కూడా అడుగుతున్నా, ఇవాళ అసలు ఇవాళ పొద్దున నేను హుజరాబాద్లో ఉన్నా, హైదరాబాద్లో నా ఇంటి చుట్టూ 100 మంది పోలీసు వాళ్ళని పెట్టిండు. ఎందుకు పెడుతున్నారు పోలీసు వాళ్ళని అంటే భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాకు మీరు పోతున్నారు అని అడుగుతున్నారు. అవును, నేను అడుగుతున్నా, అసలు దాడి చేసింది వాళ్ళైతే వాళ్ళని అరెస్ట్ చేయకుండా నా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెట్టుడైంది. మీరు నేను ఇంట్లో లేకుండా నా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టుడైంది. నేను హుజరాబాద్లో ఉన్నా బాజాబ్తో మీ 3 రోజుల నుంచి ఉన్నా. మీ ఇంటెలిజెన్స్కి ఇదేనా? ఏం ఇంటెలిజెన్స్ ఉన్నది మీది? ఏమున్నది కథ ఉన్నది? అసలు మీకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా? మా ఇంట్లో మా మదర్ ఫాదర్ ఉన్నారు, మొన్న మా ఫాదర్కి సర్జరీ అయింది, మేజర్ సర్జరీ. మా అత్తమ్మ మామయ్య ఉన్నారు, వాళ్ళ ఇంట్లో మా మామయ్య గారు కూడా మేజర్ సర్జరీ అయింది. నా భార్య పిల్లలు ఉన్నారు. ఇదేంటిది రోజు ఇంటికి పోయి హరాస్మెంట్ చేసుడు? ఆ కమ్యూనిటీలో 69 మంది విల్లాలు ఉన్నారు. ఆ విల్లాలలో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆ కమ్యూనిటీ లోపల తీసుకొచ్చి నిలబెట్టడం ఏంటిది? అసలు ఏడికి తీసుకుపోతున్నాము? ఏం చేస్తున్నాము? అసలు ఏం చేస్తున్నా అనేది మీకు ఏమైనా అర్థమవుతుందా?
అసలు దాడి చేస్తారు వాళ్ళు, దాడి చేసిన వాళ్ళని తీసుకొచ్చి